నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా, ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాణ సారథ్యంలో, కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర' ఈరోజు ప్రీమియర్ షోతో ప్రపంచవ్యాప్తంగా చాలా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సినిమా కథ: అణగారిన బ్రతుకుల పాలిట ఆపద్బాంధవుడై నిలిచి, అభయహస్తమందించి వారి తరఫున పోరాటం సాగించి నిలిచే ఒక యోధుడి కథే ఈ 'దేవర' సినిమా కథ. పర్ఫార్మెన్స్: ఈ సినిమాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో అలరించాడు. భయంతో బ్రతుకుతున్న వారి పట్ల పోరాడి నిలిచే పాత్ర ఒకటైతే, ఇంకొక పాత్రలో మొదట అమాయకుడిగా, తర్వాత తన నట విశ్వరూపాన్ని చూపించే మరొక పాత్ర, రెండు విభిన్నమైన పాత్రలు నటించి మెప్పించాడు జూనియర్ ఎన్టీఆర్. అదిరిపోయే యాక్షన్ పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్స్, అబ్బురపరిచే డాన్స్ మరియు ఫైట్లతో ఇరగదీశాడు హీరో జూనియర్ ఎన్టీఆర్. 'దేవర' మూవీలో ఆయన అద్వితీయ నటన అందరినీ ఆకర్షిస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక హీరోయిన్ జాహ్నవి తెలుగులో మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి సరిజోడుగా గ్లామర్ మరియు నటనకి మంచి స్కోప్ ఉన్న పాత్రలో చక్కగా నటించి అందరినీ అలరించింది అని చెప్పవచ్చు. హీరోతో సరిసమానమైన పవర్ఫుల్ భైరవ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటన ఈ సినిమానికి ఒక రేంజ్ కి తీసుకెళ్తుంది అని చెప్పవచ్చు. సైఫ్ అలీ ఖాన్ భైరవ పాత్రలో అదిరిపోయే రీతిలో నటించి అందరినీ మెప్పించాడు. తన అద్భుతమైన నటన ఈ సినిమాకు ఒక పెద్ద ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఇతర నటీనటులు ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, అజయ్ తమ తమ పాత్రల పరిధి మేరకు చాలా చక్కగా నటించి మెప్పించారు. ఇక సంగీతం: అనిరుద్ రవిచందర్ మాస్ ప్రేక్షకులకు మంచి విందు భోజనం లాంటి మ్యూజిక్ అందించాడు అని చెప్పవచ్చు. ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హై లెవెల్లో ఉంది అని చెప్పక తప్పదు. ఆయన ఈ సినిమాకు అందించిన సాంగ్స్ మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫోటోగ్రఫీ: ఆర్ రత్నవేలు ఈ మూవీకి అందించిన ఫోటోగ్రఫీ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది అని చెప్పవచ్చు. చక్కని ఫోటోగ్రఫీ అందించి తన సత్తా చాటుకున్నాడు మరొక్కసారి, మరియు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించాడు ఫోటోగ్రఫర్ రత్నవేలు. నిర్మాతలు నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సినిమాని హై బడ్జెట్ వాల్యూస్ తో సుమారు 300 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక క్వాలిటీ కమర్షియల్ మూవీకి ఏమాత్రం తీసిపోకుండా నిర్మించి ఈ సినిమాని తెలుగు తెరకు అందించారు నిర్మాతలు. దర్శకత్వం: ఈ సినిమాకి కథకుడుగా, దర్శకుడుగా కొరటాల శివ తన బాధ్యతలను అత్యద్భుతంగా నిర్వహించాడు అని చెప్పవచ్చు. 'దేవర' లాంటి ఒక పవర్ఫుల్ యాక్షన్ కథకు అనుగుణంగా జూనియర్ ఎన్టీఆర్ ని మరియు ఇతర పాత్రలను ఎన్నుకొని వాటిని మలచిన తీరు, వెండితెర మీద వాటిని ప్రజెంట్ చేసిన తీరును మనం అభినందించాల్సిందే. ప్రేక్షకులను ఆకర్షించే విధంగా 'దేవర' సినిమాని వెండితెరపై చూపించి మరొక్కసారి తన దర్శకత్వ ప్రతిభ చాటుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇక మూవీ హైలైట్స్: జూనియర్ ఎన్టీఆర్ అత్యద్భుత నటన, జాహ్నవి గ్లామర్ మరియు ఆకర్షించే నటన, విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ అద్భుత నటన, కట్టిపడేసే ఫైట్స్ అండ్ యాక్షన్ సీన్స్, ఆకట్టుకునే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రేక్షకులను మెప్పించే పంచ్ డైలాగ్స్ మరియు అబ్బురపరిచే డాన్స్, కన్నులకు కట్టిపడేసే అద్భుతమైన ఫోటోగ్రఫీ, కొరటాల శివ దర్శకత్వం, అత్యున్నత నిర్మాణ విలువలు. ఇక ఫైనల్ గా చూసినట్లయితే 'దేవర' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తన పాత్రలో అత్యద్భుతంగా నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పవచ్చు. అంతలా ఒదిగిపోయి నటించి మాస్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాడు జూనియర్ ఎన్టీఆర్. 'దేవర' సినిమా ముఖ్యంగా తన అభిమానులను మరియు మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇదేనండి జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీ యొక్క రివ్యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.